దేహముపై దేవుని ప్రణాళిక, దేహముపై దేవుని ప్రణాళిక అన్న పాఠ్యాంశాన్ని మనము ఆలోచించడానికి సిద్ధపడదాం. ఈ పాఠము ఉద్దేశము కూడా దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎవరిచ్చారు, ఎందుకు ఇవ్వబడింది, ఈ రెండు ప్రశ్నలతోనే ఈ పాఠాన్ని మనము నేర్చుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద ఆత్మరూపంగా ఉన్నటువంటి మనము ఆత్మలుగా ఈ భూమి మీద బ్రతకలేము గనుక ప్రతి ఆత్మకు దేవుడు దేహాన్ని దయచేశాడు. ఈ దేహములో దేవుడు తన ఆత్మను పెట్టుకున్నాడు కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమైతే ఆ ఆత్మ ఉండాలి అంటే భూమి మీద దేహము కలిగి ఉండాలి. కనుక దేహము ఎవరిచ్చారు? 139వ కీర్తన 13వ వచనములో 139వ కీర్తన 13వ వచనములో, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే తల్లి గర్భములో నిర్మించింది ఎవరు? దేహాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఒక చిన్న పిండముగా మొదలైనటువంటి మనందరి స్థితి కూడా తల్లి గర్భములో ఆ క్రమక్రమంగా నెలలు నిండుతూ 9 నెలలు నిండేసరికి ఒక దేహం పరిపూర్ణంగా దేహం ఏర్పడుతుంది. ప్రతి అవయవాలు సంతరించబడతాయి. అయితే దేహాన్ని తల్లి గర్భమందు నిర్మించిన వాడు దేవుడు. అయితే ఇచ్చినవాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? దేహాన్ని ప్రతి ఒక్కరికి ఎందుకు ఇచ్చాడు? ఇది చాలామందికి తెలియనటువంటి ప్రశ్న. ఎందుకు అంటే దేహాన్ని ఎందుకు ఇచ్చాడండి? సుఖంగా ఉండడానికి, నా దేహాన్ని సుఖపెట్టుకోవడానికి, వెచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతకడానికి అని మనుషుల అపోహ, మనుషుల భ్రమ, మనుషుల ఆలోచన విధానం లోకంలో ఎలా ఉంటుంది. ఎందుకురా నీకు దేహాన్ని ఇచ్చాడంటే ఎంజాయ్ చేయడానికి అంటున్నాడు ఒక అబ్బాయి. ఎంజాయ్, ఒకరోజు నీకు ఉంటుంది గ్యారంటీ. ఈరోజు నీకు ఎంజాయే. యవనస్తుడు దేహం ఎందుకు ఇచ్చాడంటే ఇష్టానుసారంగా నా దేహాన్ని నేను వాడుకుంటాను, ఎలా నచ్చినట్టు నేను బ్రతుకుతాను అని అంటున్న సమాజంలో ఉన్నాం మనం. కానీ క్రైస్తవ సమాజంలో దేహాన్ని ఎందుకు ఇచ్చాడో నువ్వు నేను చెప్పాలి ఎదుటివాడికి. నీకు దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఏమన్నావు? ఎంజాయ్ చేయడానికి అన్నావు కదా. నేను చెప్తాను ఆన్సర్ నీకు. నేను చెప్తాను బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో, దేహాన్ని ఎందుకు ఇచ్చాడో అని మనం చెప్పగలిగే స్థాయిలో మనం ఎదగాలి. అందరిలాగే దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే తినడానికి, తిరగడానికి, ఆనందించడానికి, కోరికలు తీర్చుకోవడానికి. అందుకు ఆ దేహం ఇచ్చాడు. కనుక దేహము ఎవరిచ్చారు అనే మాటకు దేవుడిచ్చాడు అన్న విషయం మనకు అర్థమైంది. యోబు గ్రంథంలో కూడా ఒక మాట చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనములో, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనములో ఇలా రాయబడి ఉంది. అందరూ బైబిల్ తెరిచి చూడండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. హస్తాలంటే చేతులు, నీ హస్తాలంటే దేవుని చేతులు. ఇప్పుడు దేవుని చేతులు నీకు నాకు ఏం చేసాయి అన్నాడు ఇక్కడ. అందరూ జాగ్రత్తగా విందాం. అవయవ నిర్మాణము అంటే దేవుని హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాను. ఈరోజు నా దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని చేసిన వారు దేవుడు. అది ఖచ్చితంగా నమ్మాల్సిందే. అది చేసినటువంటి వాస్తవం. కాబట్టి దేవుని చేతులే నాకు కళ్ళు చేశాయి, దేవుని చేతులే నాకు ముక్కు చేశాయి, దేవుని చేతులే నాకు నోరు చేశాయి. మరి ఇలా ఈ అవయవాలే కాదు, దేహంలో ఉన్న ప్రతి అవయవాలు కూడా దేవుడు తన చేతులతో, ఆయన హస్తాలతో అవయవ నిర్మాణం చేశాడు. విలువ పెట్టి, మనం ఏమన్నారు? విలువ పెట్టి కొనబడిన వారు. మనందరినీ కూడా కొన్నాడు. కొరింథీ పత్రికలో కూడా ఒక మాట. కొరింథీ పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనములో, 6వ అధ్యాయం 20వ వచనములో ఇలా రాయబడి ఉంది. మీరు మీ సొత్తు. ఎవరు సొత్తుకారు? ఒక ఆయన్ని అడిగితే అంటున్నాడు, నేను నా ఇష్టం అన్నాడు. నా బ్రతుకు నా ఇష్టం. ఎవరన్నారు గ్రంథంలో? ధనవంతుడు. నీకు నీ ఇష్టానుసారంగా తను బతికాడు ధనవంతుడు లాజరు చరిత్రలో.
అంటే నా బ్రతుకు నా ఇష్టం కాదు. ఈరోజు ఎవరైనా క్రైస్తవులుగా నీ బ్రతుకు నీ ఇష్టం కాదు, నీవు నీ సొత్తు కాదు. ఎవరట? మీరు మీ సొత్తు కారు, మీ సొంతం కాదు అని అర్థం. విలువ పెట్టి కొనబడిన వారు. నాకు తెలిసి ఇక్కడ బాప్తిజం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాప్తిజం పొందిన మీ అందరినీ లేదా మనందరినీ నాతో కలిపి నన్ను కొన్నాడు, మిమ్మల్ని కొన్నాడు, మిమ్మల్ని కొన్నాడు. మిమ్మల్ని కొన్నాడు అంటే అర్థం ఏంటంటే మీ దేహాన్ని కొన్నాడు ఆయన. మీ దేహాన్ని కొన్నాడు, నా దేహాన్ని కొన్నాడు. మరి ఎవరైతే కొన్నారో ఆ కొనబడిన వ్యక్తి చెప్పినట్టు నేను వినాలి. ఎందుకంటే ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్న వ్యక్తి ఏం చెప్తే చెయ్యాలి. కొనుక్కున్న వ్యక్తి ఏం చెప్తే అది చెయ్యాలి. ఎందుకు? ఆయన నన్ను డబ్బు పెట్టి కొన్నాడు. ఒక వస్తువును కొంటే ఆ వస్తువు నాకేమవ్వాలి? ఉపయోగపడాలి. ఎందుకంటే నేను ఆ డబ్బులు పెట్టి ఆ వస్తువు కొన్నాను కాబట్టి అది ఖచ్చితంగా నాకు ఉపయోగపడుతుంది. మనం కూడా ఇంట్లో చూస్తాం, ఏదైనా వస్తువు కొన్నామంటే అది మనకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. మరి నిన్ను కొనుక్కున్నాడంటే ఎప్పుడైనా నీ వల్ల రూపాయి ఉపయోగం ఉందా దేవుడికి? నిన్ను నన్ను కొనుక్కున్నాడంటే ప్రశ్నించుకోవాలి. నన్ను కొన్నాడు కరెక్టే, మిమ్మల్ని కొన్నాడు. నిన్ను కొనుక్కున్నందుకు ఏమైనా దేవునికి చేయగలిగావా? నిన్ను కొనుక్కున్న దేవుడికి లేదా ప్రభువుకి ఏమైనా ఉపయోగపడ్డావా అన్నది ప్రశ్న. లేదు, నన్ను కొనుక్కున్నాడు కరెక్టే, కానీ ఏ రకంగా కూడా ఎప్పుడూ కూడా నేను దేవునికి ఉపయోగపడలేదు అయితే ఆ జన్మ వృధా. ఇప్పుడు మీ దేహములు చూడండి, మీ దేహములు దేవుని వలన మీకు అక్కడే 19వ వచనం చూడండి. 19వ వచనం 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. జాగ్రత్తగా వినండి ఇక్కడ. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడినవి. అందరికీ ఎంత క్లారిటీగా ఒక మాట అర్థమవుతుంది. ఈ దేహము ఎవరిచ్చిన భిక్ష? దేవుడు. నీ దేహంలో ఉన్న అవయవాలు కూడా ఎవరు చేశారు? దేవుడు. ఎంత ఆశ్చర్యం అంటే దేవుడు చేసిన శరీరం లోకాలను ఉపయోగించుకుంటాడు, లోకానుసారంగా బతుకుతూ ఉంటాడు. దేవుడు చేసిన అవయవాలతో పాపం చేస్తుంటాడు. అంటే శరీరం ఇచ్చింది దేవుడే, ఆ శరీరంలో ప్రతి అవయవ నిర్మాణం చేసింది కూడా దేవుడే. శరీరాన్ని ఇచ్చి శరీరంలో ప్రతి అవయవాన్ని చేసిన దేవుడు. ఆ దేవుడికి మనం ఏం చేస్తున్నామంటే మన దేహాలని దేనికి వాడుతున్నారు ఈరోజు ఆలోచించండి. పాపం చూడడానికి వాడుతున్నామంటే నిజంగా గుండె పగిలిపోద్ది. యేసు ప్రభుకి గుండె పగిలిపోద్ది నిన్ను నన్ను చూసి. అరే, ఏ దేహాన్ని అయితే ఇచ్చానో, ఏ దేహం అయితే ఇచ్చానో, ఏ అవయవాలు అయితే దేవుడు మనం చేశాడో ఆ అవయవాలతో పాపం చేస్తుంటే కన్నీరు మున్నీరు అవుతుంటాడు ఆయన. ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు చేసినందుకు. అవయవం ఇచ్చిన దానితో పాపం చూస్తున్నాడంటే సెల్ ఫోన్లు ఇలా గుడ్లు అప్పగించి మళ్ళీ బాప్తిజం పొందుతాడు. బాప్తిజం పొందిన వాళ్ళు చాలామందిని చూశానండి నేను. చాలామంది నా జీవితంలో బాప్తిజం తీసుకొని పాపంలో మునిగి తేలుతున్న వాళ్ళు లెక్కలేనంత మందిని చూశాను. అలాంటి వాళ్ళ వల్ల దేవునికి దుఃఖం, దేవుడికి బాధ, దేవుడికి వేదన. అరే, ఎందుకు బాప్తిజం తీసుకున్నావు? అలాంటప్పుడు మానేయచ్చు కదా. రేపు పొద్దున్న బాప్తిజం క్లాసులు తయారవుతాం. ఎందుకు బాప్తిజం తీసుకోవాలి? తీసుకున్నావంటే నిలకడగా ఉండాలి, తీసుకున్నావంటే తిన్నగా బ్రతకాలి, తీసుకున్నావంటే దేవుడు నీకు ఇచ్చిన దేహం విషయంలో అర్థమైతే ఆ దేహం పాడు చేసుకోకూడదు. పెళ్లి కాకముందు ఎట్టి పరిస్థితుల్లో నీ దేహమును పాడు చేసుకోకూడదు. దేవుడు నిర్ణయించిన వ్యక్తితో తప్ప. దేవుడు నిర్ణయించిన వ్యక్తితో చేస్తే అది పవిత్రత, అది పరిశుద్ధత. దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే వివాహం అన్ని విషయముల్లో ఆయనే అన్నాడు. వివాహం ఘనమైనది అన్నాడు ఆయన. అంతే, తప్పు లేదనమాట. ఆ వ్యక్తితో ఉంటే, ఆ వ్యక్తితో నువ్వు చేసిన ప్రతి పని తప్పు లేదు. అది పవిత్రంగా చూస్తాడు దేవుడు. తెలుసమ్మా, అది పవిత్రంగా చూస్తాడు. నీ భర్తతో నువ్వు ఉంటే, నీ భార్యతో నువ్వు ఉంటే అది పవిత్రత, అది పరిశుద్ధత, అది పాపం కాదు. ఎవరికైనా చెప్పండి, భర్తతో ఉంటే పాపం అని ఎవరన్నారు? అలా అయితే వివాహాలు ఎందుకు? నీ దేహము వేరే వ్యక్తి మీద ఉంటే అది పాపం. నీ దేహం వేరే వ్యక్తి ఆలోచనలతో బ్రతికితే అది పాపం. అంతేగాని పరిశుద్ధంగా ఇద్దరిని కలిపిన దేవుడు, ఆ ఇరువురు భార్యాభర్తలు కలిసి ఉంటే వాళ్ళిద్దరూ పవిత్రంగా బతుకుతున్నారని అర్థం. ఆ ఇద్దరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు, దేవునికి మహిమకరంగా ఆ భార్యాభర్తలు ఉన్నారని అర్థం. అంతేగాని ఈడి చూపు ఎక్కడో ఉండి ఆవిడ చూపు ఎక్కడో ఉంటే అది పనికిమాలిన బ్రతుకని అర్థం. అందుకే దేహాన్ని నిజంగా ఆయన చేతులతో నాకు దేహాన్ని ఇచ్చాడు. ఈ మాట ఇప్పుడు నాకు చాలా బాగా ఇష్టం. ఈరోజు ఈ దేహం ఉన్నానంటే వాక్యం తెలియకముందు ఎలా బ్రతికానో తెలియదు, కానీ ఇష్టానుసారంగా ఒకవేళ బతికితే దేహాలు
దేవుని వల్ల ఇచ్చాడు. దేవుని వల్ల నాకు దేహం ఇచ్చాడు. ఆ దేహంలో ఏముంటాయి? అవయవాలు. ఈ అవయవాలు కూడా ఎవరి చేతులతో చేశారు? దేవుని హస్తములు. యోబు గ్రంథం 10:8 మర్చిపోకండి. దేవుని హస్తములే నీకు నాకు అవయవ నిర్మాణము చేశాను. నాకు ఒక సందేహం, ఒకసారి మీకు చెప్పాను, ఎంతమందికి గుర్తుందో. వాచ్ ఇచ్చిన వ్యక్తికి నీకు చాలా రుణపడి ఉన్నానండి అంటారు. వాచ్ కొన్నాడు ఒక ఆయన నాకు. వాచ్ కొన్నంటే ఒకప్పుడు నేను దేవుళ్ళు లేనప్పుడు బ్రదర్ నా చాలా ఇష్టమైన వాచ్ కొన్నారు, థ్యాంక్ యూ, మంచి గిఫ్ట్ ఇచ్చారు నాకు. వాచ్ ఇచ్చినటువంటి వ్యక్తికి నీకు రుణపడి ఉంటాను అంటున్నానే, ఆ వాచ్ ఎక్కడ పెట్టుకున్నావు? అది ఇచ్చిన దేవుడికి ఉంగరం ఇస్తే మురిసిపోతుంటారు. ఉంగరం ఇచ్చారండి. ఆ ఉంగరం పెట్టుకున్న వేలిచ్చిన దేవుడికి, ఉంగరం ఇచ్చిన వేలు దేనికి పెడతావు? ఉంగరం ఇచ్చిన వ్యక్తికే నువ్వు అంత రుణపడి ఉంటే ఉంగరం ఇచ్చిన వ్యక్తికి ఓకే, మంచిదే, ఉంగరం ఇచ్చాడు కనుక. ఉంగరం ఇచ్చి ఆ వేలుకు పెట్టుకున్న ఆ వేలు ఇచ్చిన దేవుడికి, ఎందుకంటే ఈ అవయవాలు ఆయన చేశాడు. మరి ఈయనకి ఎంత రుణపడి ఉండాలి? భూమి మీద ఉంగరం ఇచ్చిన వ్యక్తికి, వాచ్ ఇచ్చిన వ్యక్తికి, ఏమంటారు, చైనా మరి మేడ చైన్ ఇచ్చిన వ్యక్తి చాలా కృతజ్ఞతలండి. మరి మేడ ఆ చైన్ ఎక్కడేస్తారు? అదే లేకపోతే అమ్మాయిలు చాలామంది, ఎక్కువ శాతం అమ్మాయిలు మరింత బలహీనం అండి. పువ్విస్తే పడిపోతారండి. పువ్విస్తే పడిపోతారా? పువ్వు ఎక్కడ పెట్టుకుంటావు చెల్లి అంటే తలలో పెట్టుకుంటాం. తల ఇచ్చింది ఎవరు? ఆ పువ్వు సాయంత్రం వాడిపోద్ది. తల ఇచ్చింది ఎవరు? పువ్వుని తలలోనే పెట్టుకుంటారు. కానీ పువ్వు ఇచ్చిన మనిషికి నువ్వు బలహీనంగా పడిపోతున్నావే, అది ప్రేమ అని ముసుగులో పువ్విచ్చినోడికి పడిపోతావా? పువ్విచ్చిన వానికి అంత ప్రేమిస్తే, ఉదాహరణ చెప్తున్నాను, పువ్విచ్చిన వ్యక్తికే నువ్వు అంత ప్రేమిస్తే, నీ అవయవాలు ఇచ్చి ఆ తలనిచ్చిన దేవుడికి ఎంత ప్రేమించాలి? అది ఉండదు. ఈ పువ్విచ్చినోడికి చాక్లెట్ ఇచ్చాడండి, ఆ బిస్కెట్ ఇచ్చాడండి, దానికే నువ్వు అంత ప్రేమిస్తే నిజంగా అవయవాలు ఇచ్చిన దేవుడికి ఎంత ప్రేమించాలి మీరు అర్థం చేసుకోండి. అవయవాలన్నీ చేశాడే, ప్రతి అవయవాలు ఇచ్చాడే. ఈ అవయవాలు చేసి ఆ దేవుడికి ఎంత కృతజ్ఞత, ఎంత రుణపడి ఉండాలి నేను? ఎంతగా అవయవాలతో దేవుడి పని చేయాలి? ఎంతగా దేవుడి పని చేయకపోయినా పాపానికి దూరంగా ఉంటే సంతోషమే ఆ అవయవాలతో. ఇది ఉద్దేశం. నెంబర్ 1. నెంబర్ 2, దేహము విషయంలో ప్రణాళిక ఏంటో చెప్తాను ఇప్పుడు. దేహము విషయంలో ప్రణాళిక. నెంబర్ 1 చదువుదాం. శరీరాలను సజీవ యాగముగా సమర్పించాలి అన్నాడు. శరీరాలను సజీవ యాగముగా సమర్పించాలి. రోమపత్రికలో ఈ మాట మనం చదువుకుందాం. చూడండి, రోమ 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. పౌలు గారు ఏమంటున్నారంటే, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు సమర్పించాము. కొంతమంది మంత్రాలు చదువుతుంటారు తెలుగులో. గుడిలో మంత్రాలు చదివినప్పుడు నాకు బాగా గుర్తు, ఎందుకంటే గుడికి వెళ్ళేవాడిని. సమర్పయామి అంటాడు. సమర్పయామ ఏంటంటే అని అడిగాను పంతుల్ని. సమర్పయామి అంటే నీదంతా ఇచ్చేసినట్టే, ఇంక నీ దగ్గర ఏం లేదు, నువ్వు ఆయనకి సమర్పించావు. ఏదైతే నువ్వు సమర్పించావో ఇంకా అది నీది. అంతేనే కదమ్మా. కానుక ఇచ్చారు, తీసుకుంటారు ఎవరైనా? ఆదివారం ఇచ్చిన కానుకలు సమర్పించాం. కానుక అర్పించాం. అర్పించిన కానుక ఎవరైనా వెనక్కి తీసుకుంటారా? లేదు. ఏది అర్పించినా వెనక్కి తీసుకో. ఇక్కడ ఏమన్నాడంటే, మీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పణ. ఇప్పుడు ఈ శరీరాన్ని దేవునికి సమర్పిస్తే ఎవరైనా పాపం చేస్తారా? శరీరాన్ని దేవునికి సమర్పిస్తే ఆయనకి అర్పించుకుంటే శరీరంతో మంచి పనులే చేస్తావు. శరీరంతో దేవుడు కోరుకున్న పనులే చేస్తావు తప్ప దేవునికి వ్యతిరేకమైన పని చెయ్యవు. ఎందుకు అంటే ఈ దేహాన్ని సజీవ యాగముగా, యాగము అంటే బలి, యాగము అంటే బలిగా అర్పించడం. ఎవరైనా బలి అర్పించి వెనక్కి తీసుకోరు, అది దేవునికి అర్పిస్తారు. దేవునికి అర్పించింది వెనక్కి తీసుకున్నాడంటే అసలు బలిచ్చినట్టు కాదు, అది కృతజ్ఞత కాదు. కాబట్టి శరీరం విషయంలో, దేహం విషయంలో దేవుని ప్రణాళిక ఏంటంటే మీ శరీరాలు సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. అంతే. బతుకున్నప్పుడే. సజీవ యాగము అన్న మాటకు అర్థం ఏంటంటే బతుకున్నాం అందరం.
బతికున్నప్పుడే ఈ కళ్ళుతో నేను పాపం చేయకూడదు అని తీర్మానం చేసుకుందామమ్మా ప్లీజ్. ఈ కళ్ళతో నేను పాపం చేయకూడదు. ఎందుకు? అవయవ నిర్మాణం చేసింది ఎవరి చేతులతో? చదివాము. దేవుని హస్తాలు అవయవ నిర్మాణం. మరి నీ కళ్ళు ఎవరు చేశారు? నీ కళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఒప్పుకున్నారా? నీ కళ్ళు దేవుడు చేస్తే ఆ కళ్ళతో నువ్వు పాపం చూస్తే దేవుడు ఏమనుకుంటాడు? అంత అంత ఆలోచన జ్ఞానం లోపలికి వెళ్ళాలి. నా కళ్ళు దేవుడు చేసినప్పుడు ఈ కళ్ళుతో పాపం చేస్తే బాప్తిజం ఎందుకు? బయట లోకంలో తిరగడం మంచిది, నేను లోకంలో తిరగడం మంచిది అలాగే అనుకుంటాను నేను. ఈ కళ్ళు దేవుడు చేస్తాడనే విషయం నాకు అర్థమైన తర్వాత కూడా ఈ కళ్ళతో నేను పాపం చేస్తున్నానంటే సిగ్గు ఉండాలి, నాకు సిగ్గేయాలి. అలాంటప్పుడు బాప్తిజం తీసుకోకుండా హ్యాపీగా లోకంలో బతికేయడం మంచిది. ఈ నోరు దేవుడిచ్చాడు, ఈ నోరు దేవుడు చేశాడు. ఈ నోరుతో పనికిమాలిన బూతు మాటలు మాట్లాడకూడదు, పనికిమాలిన బూతు మాటలు రాకూడదు. ఎందుకంటే ఈ అవయవాన్ని చేసింది, ఈ నోరు అనే అవయవాన్ని చేసింది దేవుడు. దేవుని హస్తాలతో ఈ అవయవం చేసినప్పుడు అమ్మ బూతులు మాట్లాడచ్చా? ఆలోచించండి. ఇంత లోతుగా మీరు అర్థం చేసుకుంటే ఎవరమ్మా శరీరంతో పాపం చేయడానికి సాహసిస్తారు చెప్పండి? ఎవరైనా శరీరంతో పాపం చేయాలంటే భయపడతారు. నిజంగా అరే దేవుడే కదా నాకు ఈ అవయవాలు చేశాడు, నా కళ్ళైనా చెవులైనా నోరైనా ముక్కైనా కాళ్ళైనా చేతులైనా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు తన చేతులతో చేస్తే ఆయన చేతులతో చేసిన ఈ అవయవంతో నేను పాపం చేస్తున్నానంటే దేవుడు ఎంత అవమానపడతాడు, దేవుడికి ఎంత సిగ్గు కలుగుతుంది. నా వల్ల మన దేవుడు నీ వలన నా వల్ల సిగ్గుపడకూడదు, ఆయన తలదించుకోకూడదు. నా వల్ల దేవుడు తల ఎత్తుకోవాలి. అంతే కదా. పిల్లలు ఏమంటారు? చదువు విషయంలో మాత్రం బాగా చెప్తారు, అరే నువ్వు బాగా చదవాలరా, నేను తలెత్తుకునేటట్లు చేయాలరా అంటారు. మంచిదే. అంటే తండ్రిగా తల్లిగా మీ భావన ఏంటంటే నీ కొడుకు బాగా చదివి మంచి ఉద్యోగం వచ్చి మంచి స్థాయిలో ఉంటే తల్లిదండ్రులుగా మేము తలెత్తుకునేటట్టు చేస్తావు. మరి దేవుడు ఎప్పుడు తలెత్తుకునేటట్టు ఉంటాడు తెలుసమ్మా? ఈ అవయవాలతో నువ్వు పాపం చేస్తే తలదించుకుంటాడు. ఈ అవయవాలతో పాపం చేయకుండా ఈ అవయవాలను కాపాడుకుంటే తల ఎత్తుకుంటాడు. చూడండి యోసేపును చూడండి, మీరు పాపం చేయడానికి ప్రేరేపించిన పాపం చేయుడైన యోసేపును చూసిన దేవుడు తలెత్తుకుని చెప్తాడు అందరికీ యోసేపు ఎలాంటాడు. అది క్యారెక్టర్ అమ్మా. అందుకని శరీరాలను సజీవ యాగముగా సమర్పించాలి. 2, పాపం విషయంలో శరీరమును ఏలనీయకుడి. రోమపత్రిక 6వ అధ్యాయం 12లో ఉంటుంది ఈ మాట. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అంటే పాపము ఏలకూడదు, నాలోని పాపము ఈ శరీరంలో ఏలకూడదు. తాగుతూ చూడండి, కైనీళ్ళు నవ్వులుతూ ఇష్టానుసారంగా పేకాట్లాడుతూ, అవే కాదు జనరల్గా అవి చూసిన వాడు అది పాపం అనుకుంటున్నావు. ఒక అమ్మాయిని చూడడం కూడా పాపమే, ఒక అబ్బాయిని చూడడం కూడా పాపమే. అవునా అమ్మా? అవునా కాదా? ఒక అమ్మాయిని చూడడం, చెడుగా చూడడం పాపం, కానీ చూసేస్తాడు. నేను పరిశుద్ధుడిని అనుకుంటున్నాను. నువ్వేం పరిశుద్ధుడివి? నీ శరీరం ముందు పాపం అనేది ఏలకూడదన్నాడు. శరీరము పాపం విషయంలో పాపమును శరీరం ముందు ఏలనీయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపము అని తెలిస్తే అది నా శరీరంలో ఏలనీయకూడదు. అందుకే పాపము చేయి ప్రతివాడు పాపానికి, యోహాను సువార్త 8:34లో ఉంటుంది. యోహాను 8:34లో పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అనకూడదు, బానిస అనాలి. బానిస పాపం ఏం చెప్తా చేస్తాడనమాట. అందుకే పాపం విషయంలో ఎప్పుడు ఈ శరీరముతో పాపం చెయ్యొద్దు. ఎందుకు చెయ్యొద్దు? ఎప్పుడు మరలా అదే చెప్తాను. నాకు శరీరాన్ని ఇచ్చింది దేవుడు, ఈ శరీరము దేవుడిచ్చాడు. ఈ శరీరము దేవుని వల్ల నాకు అనుగ్రహింపబడింది. ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా దేవుడు తన సొంత చేతులతో చేసుకున్నాడు. అలాంటి ఈ అవయవాలతో పాపం చేస్తే ఇంకా ఆ జీవితానికి అర్థమే ఉంది చెప్పండి? అర్థం ఉందంటారా? లేదండి, లేదు. నెంబర్ 3, శరీరాశలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమ 13:14 మెట్టుకు ప్రభువైన
యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరాచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి. అమ్మ, క్రీస్తు రక్తములో బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని ధరించుకున్నారు చెప్పండి? అమ్మ, ఎవరిని ధరించుకున్నారు? మీరు గలతీ పత్రిక 3:26-27 రాసుకున్న తర్వాత చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-27లో యేసుక్రీస్తునందు బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇప్పుడు షర్ట్ వేసుకున్నంత తేలిక. ఇప్పుడు షర్ట్ వేసుకుని వచ్చాను నేను ఈ షర్ట్ని. ఇప్పుడు ఈ షర్ట్ని ఏమంటాం? ఈ షర్ట్ నేను ధరించుకున్నాను అంటాం. ఇప్పుడు బాప్తిజం పొందిన వారిని అందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభువుని ఏం చేసినట్టు? ధరించుకున్నావు. మరి క్రీస్తు ప్రభువుని ధరించుకుని నువ్వు పాపం చేస్తావా? క్రీస్తు ప్రభువుని ధరించుకుని నువ్వు పాపం చేస్తే అసలు నువ్వు క్రీస్తు సంఘములో లేదా శరీరములో ఒక అవయవం అయితే కాదు అని చాలాసార్లు చెప్పాను నేను. ఇక్కడ కూడా ఏమన్నాడు చూడండి, శరీరాచ్ఛలు నెరవేర్చుకుంటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఎప్పుడు పాపం చేద్దామా, ఎప్పుడు తప్పు చేద్దామా, ఎప్పుడు ఏదైనా దేవునికి వ్యతిరేకమైన పని చేద్దామా అని శరీరంతో ఎప్పుడు ఆలోచించకండి. ఎప్పుడు ఏదైనా ప్రార్థన చేసుకుందామా, వాక్యం చదువుకుందామా, మందిరానికి వెళ్దామా, పాటలు పాడుదామా, దేవుని కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా? లేదు. నీ జీవితంలో ఏదైనా నువ్వు కష్టపడి సంపాదించుకుని ఒక మంచి పని ఏమైనా చేద్దామంటే చెయ్యు. అంతేగాని శరీరం ఉంది అని చెప్పి ఆ శరీరాన్ని ఇష్టానుసారంగా వాడకూడదు. అందుకే ఇక్కడ రాశాను, దేహాలను దేనికి వాడుతున్నారు, దేహాలు దేనికి వాడుతున్నారు అన్నాం. నిజంగా ఈ మాటలు అర్థమైతే మనుషులు మారిపోవాలి. మనుషులు మారలేదంటే నిజంగా వాళ్ళు కఠిన హృదయాలు అనుకోవాలి అంతే. మాటల అవయవాలు దేవుడు చేసిన దేహం గురించి మీకు చెప్పాను, మీ కళ్ళ ముందు పెట్టాను. ఆ దేహముల అవయవాలు ఎవరి చేతులతో చేశారు? దేవుడే చేశాడంటే మనుషులు అన్నోళ్ళు మారిపోవాలి. మారలేదు అంటే అది మనిషి కాదు, కఠిన హృదయుడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంకా ఎవరైనా సంఘానికి వచ్చి ఈ దేహంతో ఇంకా ఎవడైనా పాడు పనులు చేస్తున్నాడు ఉన్నాడు అనుకోండి, అలాంటి వాడు అసలు మనిషే కాదు. ఎందుకంటే దేవుని సంకల్పం కానీ, దేవుని ఉద్దేశం కానీ, దేవుడు దేహం విషయంలో ఏమి చేశాడో, దేవుడు దేహం విషయంలో ఏం కోరుకున్నాడో, దేహాన్ని ఎలా వాడాలన్నాడో, దేహాన్ని ఎలా ఉపయోగించాలన్నాడో వాడికి తెలిసినా పాపం చేయడానికి ఇష్టపడుతుంటాడు. 4, దేహము 2 విషయాలు రాశాను ఇక్కడ. అమ్మ, మనకిచ్చిన దేహంతో 2 పనులు చేయొచ్చు. 1 ప్రభు కోసం, 2 మరి నన్ను పోషించుకోవడం కూడా నేను కష్టపడడానికి ఏముండాలి నాకు? అమ్మ, కష్టపడడానికి ఏముండాలి? దేహం ఉండాలి. ఈ దేహం ఉంటేనే ఏదైనా కష్టపడగలను, ఏ ఉద్యోగమైనా చేయగలను. అదే దేహం లేకపోతే నేను పోషించుకోలేను, నా కుటుంబాన్ని పోషించుకోలేను. అంటే 2 పనులు చేయాలి. అందుకోసం దేహం ప్రాముఖ్యంగా. నెంబర్ 1 ప్రభువు నిమిత్తమే. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయం 13వ వచనంలో మధ్య భాగం చదువుతాను చూడండి అందరూ. దేహము జారత్వము నిమిత్తము అని ఉంటుంది, ఉందమ్మా చూడండి. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. దేహము దేనికోసం కాదు అమ్మ? జారత్వం అంటే అర్థం ఏంటి? వివాహానికి ముందు తప్పు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్లి కాక ముందు విచ్చలవిడిగా తిరిగే మగజాతి ఉంటారు, విచ్చలవిడిగా తిరిగే ఆడజాతి ఉంటారు, చాలామంది ఉంటారు. వివాహానికి ముందు ఏదైతే విచ్చలవిడిగా మగవాళ్ళు ఆడవాళ్ళు తప్పులు చేస్తున్నారో అది జారత్వం. అందుకోసం దేహము దేవుడు ఇవ్వలేదు. అదే రాశారు, దేహము దేని నిమిత్తం కాదు, జారత్వం నిమిత్తము కాదు. కానీ మనుషులకి తెలియదు, మనుషులకి ఆ జ్ఞానం లేదు. మీరెలా చెప్పగలరండి మనుషులకి జ్ఞానం లేదని? గ్రంథం చెప్పింది చూడండి ఒకసారి. 1 కొరింథీ 15వ అధ్యాయం. మనుషులకి జ్ఞానం లేదని దేవుడే చెప్పేశాడు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 34. 1 కొరింథీ 15:34. 1 కొరింథీ 15:34. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఏమన్నారు? పాపము చేయకుడి. తర్వాత దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఎవరా కొందరు? ఎవరైతే దేహం ఇచ్చాడరా బాబు, ఈ దేహం ఎంజాయ్ అన్నాడు చూసారా, దేహం ఎంజాయ్ అన్నాడు. అరే నీకు దేవుని జ్ఞానం, నీ జ్ఞానమే లేదు నీకు. అదే దేవుడు అలా ఉంటాడు అనమాట. దేహము ఎవరిచ్చారో తెలిసి, దేహం ఎందుకు ఇవ్వబడిందో తెలిసిన క్రైస్తవులు కూడా దేహాన్ని పాపం చేయడానికి వాడితే ఆ వ్యక్తిని చూసిన దేవుడు ఏమంటాడంటే నీకు జ్ఞానం లేదంటాడు, నాకు జ్ఞానం లేదంటాడు. చూసారా, అక్కడ ఏమన్నాడు చూడండి ఒక మాట.
15:34. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయమన్నాడా చేయొద్దన్నాడా? పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అంటే పాపం చేసేవాడికి ఏ జ్ఞానం లేదు? అంతే సింపుల్. ఎందుకు జ్ఞానం లేదంటే పాపం చేసిన వాడికి దేవుడు నాకు దేహాన్ని ఇచ్చాడని తెలియదు, తెలిసినా తప్పు చేస్తుంటాడు. దేవుడు నా అవయవాలు దేహమే కాదు, ఈ అవయవాలు చేసింది దేవుడు చేతులతో చేశాడు. ఆయన చేతులతో చేసిన దేహంతో ఇంకా పాపం చేస్తే దేవుని గురించి జ్ఞానం కొందరికి లేదనేసాడు. సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా లేదు. మరి ఇది ఏ సంఘానికి రాశాడు ఈ ఉత్తరం? ఏ సంఘానికి ఇది? అంటే కొరింథీ సంఘానికి ఉత్తరం రాశాడంటే ఏ సంఘాల్లో అయినా ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. ఎలాంటి వాళ్ళు? శరీరం ఇచ్చిన దేవుడు శరీరంతో పాపం చేసేవాళ్ళు ఉంటారు, శరీరంతో పాపం చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి దేవుని జ్ఞానము లేదు. మనం అనాలా ఉండకూడదు. దేవుని జ్ఞానం కలిగిన వాడిగా నన్ను అనుకోవాలి దేవుడు. అలాంటి అనుకోవాలి అంటే నేను పాపం చేయకుండా బ్రతికితే అనుకుంటాడు. లేదు, ఈ దేహం ఇచ్చిన సంకల్పం నాకు అర్థం కాలేదని అర్థం, దేవుని జ్ఞానము నాకు లేదని అర్థం. దయచేసి దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ఎవరి నిమిత్తం? ప్రభు నిమిత్తం. ప్రభు నిమిత్తం అంటే ఏమీ లేదమ్మా. ప్రభు నిమిత్తం అంటే ప్రభు కోసం బ్రతకడం, ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా ప్రభు కోసం బ్రతకడం. 2 పోషించుకోవడానికి అని రాశాను. తెస్సలోనిక 2వ పత్రిక చూడండి. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. 2వ తెస్సలోనికయ 3వ అధ్యాయం 7వ వచనం. ఎలాగు మమ్మను పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము చూడండి మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి. అంటే ఎవరి మీద ఆధారపడకూడదు. నేను ఎవరి మీద తిండి కోసం రా బాబు ఇవ్వండిరా అడుక్కోకూడదు. ఆ స్థాయి నీకు రాకూడదు. నువ్వు ఇస్తే తింటాను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారులేండి, ఒకరి మీద ఆధారపడే బతుకులు. ఎందుకు? ఈ దేహం ఇచ్చాడంటే కష్టపడి పని చేసుకో, ఆ వచ్చిన కష్టార్జితంతో బతుకు. నెంబర్ 1. లేదు, రెండో పని ఏం చేయాలి? ప్రభు పని చెయ్యు. ప్రభు నిమిత్తమే. దేహం ఇచ్చింది ప్రభు కోసం అన్నాడు. 2, ఈ భూమి మీద కష్టపడి, ఈ దేహంతో కష్టపడి నేను తినాలి, నా కుటుంబాన్ని పోషించుకుంటాను, అందుకోసం నీకు దేహం. అంతేగాని నీ శరీరంతో పాడు పనులు చేయడానికి, నీ శరీరంతో జారత్వం చేయడానికి, నీ శరీరంతో వ్యభిచారం చేయడానికి దేవుడు దేహాలు ఇవ్వలేదు. లాస్ట్, దేహముతో దేవునికి ఏం చేయాలి అవి చెప్పుకొని ముగిద్దాం. దేహముతో దేవునికి ఏం చెయ్యాలి అంటే మనందరికీ బాగా తెలిసిన వచనమే. 1 కొరింథీ 6:20లో ఉంటుంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి ఏమన్నాడమ్మా? అంటే దేహముతో దేవుని ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, సెల్ ఫోన్ తీశాను నేను. సెల్ ఫోన్ తీసి సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూస్తున్నాను. ఓపెన్గా చెప్తాను నేను. సెల్ ఫోన్లో బూతు బొమ్మలు. నా దేహంతో నేను ఈ దేవుని ఏం చేస్తున్నాను అమ్మా? మహిమ. అంటే కొంతమందికి అర్థం కాదని కొంచెం ఘాటుగా లోతుగా వెళ్తున్నాను, అందరికీ అర్థం అవ్వాలి. సెల్ ఫోన్ తీసి వెచ్చలవిడిగా ఇష్టానుసారంగా చూస్తూ నవ్వుకుంటూ ఆనందిస్తూ ఉన్న ఈ శరీరంతో రంకిలేస్తూ కోరికలతో ఆలోచిస్తున్నానంటే దేవుడిచ్చిన దేహం ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. క్రైస్తవుడిగా బాప్తిజం ఎందుకు తీసుకున్నానో నాకు అర్థం కాలే. బాప్తిజం తీసుకున్నా సరే ఇంకా నా దేహంతో దేవుడు ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుడు ఏమవ్వాలి? ఆయనకెప్పుడు మహిమే. చాలాసార్లు చెప్పాను, మీరు వాక్యం చదువుతూ ఉంటే ఈ కళ్ళు బాగా దేవుని వాక్యానికి మీరు ఇచ్చారనుకోండి, ఎవరికి మహిమ? దేవుడు అనుకుంటాడు, నేను నా చేతులతో చేసిన కళ్ళు దేవుడే కదా చేశాడు. హస్తాలు ఏం చేశాయి నాకు? ఆ కళ్ళు, సపోజ్ ఉదాహరణకి నా కళ్ళు దేవుడు చేశాడు. ఆ కళ్ళతో దివారాత్రం దేవుని గ్రంథాన్ని ఎక్కువగా చదువుతున్నాను అనుకోండి, ఎంత ఆనందపడతాడో. అదే కళ్ళుతో ఆలోచించండి. ఈ కళ్ళు ఇచ్చిన దేవుడు నువ్వు వాక్యం చదువుతుంటే ఎంత ఆనందపడతాడో, అదే కళ్ళు ఆయన చేతులతో చేసిన దేవుడు ఇది చూస్తూ నువ్వు ఆనందపడుతున్నావు అంటే అంత దుఃఖపడతాడు. అరే క్రైస్తవుడైనా సరే నేను చేసిన అవయవాలతో పాపం చేస్తున్నారే అని ఏడుస్తూ ఉంటాడు, ఆయన దుఃఖపడతాడు.
దేవుని వాక్యానికి చెవి ఇవ్వాలి ఎక్కువగా. చూడండి, లేనిపోని వార్తలు అలా అలా కుటుంబం గురించి ఒకటి తెలిసిందంటే ఆ 10 మంది గుమిగూడిపోతారు అక్కడ. ఏంటమ్మా ఏదో రహస్యం మాట్లాడేసుకుంటున్నారు, దానికి చెవులు చేటలు అయిపోతాయి. చెవులు చేటలు ఏంటో గుసగుసలు, లేనిపోని వార్తలు. దేవుని వాక్యానికి చెవి ఇవ్వమంటే ఎవరో రారు. లక్షవారం అసలు కనబడరు. లక్షవారం అసలు కనబడరు. దేవుని వాక్యానికి చెవి ఇవ్వండి. చెవి ఎందుకు ఇచ్చాడు? మంచి మాటలు విను, మంచి మాటలు విను, తప్పులేదు. అంతేగాని ఆ మాటలకేమో చెవులు చేటలు అవుతాయి, దేవుని మాటలకేమో అసలు చెవికి ఎక్కవు. ప్రతి అవయవం కూడా మనం అంత అంత బాగా చేసుకుంటే దేవుడు ఎంత ఆనందపడతాడో. నా పిల్లలు దేవుని వాక్యానికి చెవిచ్చారు, దేవుడికి ఆనందం. దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, దేవుడికి ఆనందం. దేవుని పాటలు పాడుతున్నారు నోటితో, దేవుడికి ఆనందం. దేవుని మందిరానికి కాళ్ళు పరిగెడుతున్నాయి. నా కాళ్ళు దేవుడే చేశాడు కదా, ఈ కాళ్ళు దేవుని మందిరానికి పరిగెడుతుంటే దేవుడికి ఎంత ఆనందపడుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడు దేవుని మందిరానికి పరిగెడుతూ ఉంటాడు, ఆయనకు ఆనందం. కాళ్ళు చేసిన దేవుడు నిజంగా నీకు మంచి అవయవాలు ఇచ్చి నేను సంతోషపడుతున్నాను అబ్బాయి అంటాడు. ఎందుకంటే నీ కాళ్ళు దేవుని మందిరానికి పరిగెట్టాలి, అరిగిపోవాలి. నీ చేతులు దేవుడి పని చేసి చేసి అరిగిపోవాలి. చాలాసార్లు చెప్పాను ప్రతి ఒక్కరికి కూడా, మీరు ఎంతగా దేవునికి ఇంట్లో ఉన్నామా కుటుంబ ప్రార్థన చేసుకుని పాటలు పాడుతూ ఉండండి. పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ పిల్లలకి నేర్పిస్తూ ఉండండి. ముందుకి ఒక మంచి పిల్లలు తయారవుతారు. రేపు పొద్దున్న భవిష్యత్తులో అలాంటి పిల్లలు చూసి తల్లిదండ్రులకి ఎంత ఆనందపడతారో. చదువు ఎంత ఇచ్చినా పిల్లలకు కొంతమంది మార్పు రాదు. చదువుతో పాటు అంతకన్నా ఎక్కువ దేవుని జ్ఞానం ఇవ్వండి ప్లీజ్. చదువు ఇవ్వండి, రేపు పొద్దున్న నేను చూస్తాడో లేదో గ్యారంటీ లేదు. దేవుని వాక్యం ఇవ్వండి, చూస్తాడు, చచ్చినట్టు చూస్తాడు. గ్రంథాన్ని బట్టి చెప్తాను నేను. చదువు ఇచ్చిన వాడు ఎంతమంది తల్లిదండ్రులను గాలికి వదిలేసేవారు లేరు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. పలానా స్థాయికి వచ్చిన తర్వాత ఏదైతే గ్రంథాన్ని దేవుడు పిల్లలకి ఇవ్వలేదో వాడికి విలువలు తెలియవు. చదువు అయితే ఇచ్చారు, మంచి స్థాయిలో ఉన్నాడు. మా నాన్న ఏం తింటున్నాడో, మా అమ్మ ఏం తింటుందో అసలు ధ్యాసే ఉందాడికి లేదు, ఉండదు. ఎందుకు? దేవుని గ్రంథం జ్ఞానం ఇస్తే తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాడు. ఆమె అయినా ఆ వ్యక్తి అయినా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. అందుకే చదువులకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, కాదంటలే. అంతకన్నా ఇంపార్టెన్స్ మాత్రం గ్రంథానికి ఇవ్వకపోతే రేపు పొద్దున్న ఎవరైనా నష్టపోతారు. ప్లీజ్ చెప్తున్నాను, ఎవరైనా నష్టపోతారు. రేపు పొద్దున్న బాధపడకూడదు. ఉన్నతమైన చదువులు చదివించిన వాళ్ళు కూడా గ్రంథం ఇవ్వలేక ఏడుస్తున్న తల్లిదండ్రులు నాకు చాలామంది తెలుసు. గ్రంథంతో పాటు చదువు చదివించండి, అది మనకు ప్రయోజనకరం. అందుకే ప్రసంగి గ్రంథంలో ప్రసంగి ఏమన్నాడు తెలుసా? విస్తారమైన విద్యాభ్యాసము దేహానికి ఆయాసకరం అన్నాడు. ఆషామాషి జ్ఞానవంతుడు కాదు ఆయన. ఏంటయ్యా విస్తారమైన విద్యాభ్యాసం మంచిదే కదా, బాగా చదివితే. విస్తారమైన విద్యాభ్యాసం దేవునికి ఆయాసకరం అంటే నీకు ఆయాసం తెప్పిస్తాడు, నిన్ను పరుగులెత్తిస్తాడు. చదివించండి, దేవుని జ్ఞానంలో ఉండి చదివించండి. 2, దేవుని దేహముతో దేవుణ్ణి మహిమపరచాలంటే సింపుల్గా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. చదువుదాం. ఆత్మచేత శారీరక క్రియలను ఏం చేయాలి? చంపాలి. 2, ఆత్మానుసారంగా ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటాడో శరీర కోరికలు తీర్చుకోడు, శరీర కోరికలను కంట్రోల్ చేసుకుంటాడు. శరీర కోరికలు అందరికీ ఉంటాయి, నాకు ఉండవా? శరీర కోరికలు అందరికీ ఉంటాయి, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి వాడికి ఉంటాయి శరీర కోరికలు. కానీ శరీర కోరికలు నియంత్రించుకోవడంలో టాలెంట్ ఉంది. ఆ శరీర కోరికలను కంట్రోల్ చేసుకోవడంలో గొప్పతనం ఉంది. ఆ కంట్రోలింగ్ నీ వల్ల కాదు, దేవుని ఆత్మ వల్ల కంట్రోల్ చేసుకోగలవు. ఆత్మ వల్ల నడిపింపబడే పరిస్థితిలో కంట్రోల్ చేసుకోగలవు. చాలామంది చూడండి కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. ఏంటి కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? అందుకే ఆత్మానుసారంగా నడుచుకో, ఆత్మ సంబంధంగా బ్రతుకు, కంట్రోల్ చేసుకోగలవు. గలతీ పత్రిక 5:16 చూడండి. గలతీ పత్రిక 5:16. గలతీ పత్రిక 5:16 ఏమని రాయబడి ఉందో చూడండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని పౌలు గారు చెప్పేశారు. ఎందుకు శరీర కోరికలు రగులుతున్నాయి నాలో? శరీరం ఎప్పుడు కోరికలు కోరుకుంటుంది ఏంటి? అది చెయ్యు, ఇది చెయ్యు, అది చూడు, ఇది చూడు అని శరీరం ఎప్పుడు కోరికలు కోరికలు కోరికలు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఎప్పుడైనా నువ్వు ప్రార్థనకు వచ్చావా? ఎప్పుడైనా నువ్వు సన్నిధిలో గడిపావా? ఎప్పుడైనా ఎక్కువగా దేవుని వాక్యం చదివావా? దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, మందిరానికి రాకుండా మరి నీకు శరీర కోరికలు రాకపోతే ఇంకేమొస్తాయి? అలాగే చెప్పండి ఎవరికైనా.
ప్రార్థన చేసుకోడు, వాక్యము చదవడు, పోను మందిరానికి రాడు. ఎక్కడ ఏది లేకపోతే నీకు శరీర కోరికలు ఎలా కంట్రోల్ చేసుకోగలవు? అందుకే దేవుడు అన్నాడు పౌలు గారి ద్వారా, ఆత్మానుసారంగా నడుచుకుని మీరు శరీరాచను ఎంత ఎక్కువగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే శరీర కోరికలు ఆఫ్టర్ ఆల్ ఎంతమంది ప్రేరేపించినా నువ్వేమీ చేయవు. పలానా వ్యక్తి పాడు చేసేది ఆ వ్యక్తి పాడు చేయడం కాదు, ఎంతమంది వచ్చి మనల్ని పాడు చేయాలని చూసినా ట్రై చేయమని చెప్పండి అనాలి. నన్ను పాడు చేయమని ట్రై చేయండి, సిగ్గుపడి పారిపోవాలి. తప్పు చేయడానికి ప్రేరేపించాలని పారిపోవాలి. అలా అలా ఆత్మానుసారంగా నడుస్తుంటే ఎప్పుడు కూడా శరీర కోరికలు నువ్వు తీర్చుకోవడం. ఇంకా ఆలోచించు. ఒక ఆయన అన్నాడు, ఏంటి 5 రోజుల పరిచర్య దేవుని సేవ అంటే, ఎప్పుడు దేవుల్లో బిజీగా ఉన్నవాడికి ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? అది చెయ్యాలి, ఇది ఆలోచనలు కూడా రావు. అందుకే ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా భవిష్యత్తులో ఎంతగా మీరు దేవుల్లో బిజీ అవుతారో పాపం చేయడానికి ఖాళీ ఉండదు, పాపపు ఆలోచనలు కూడా ఖాళీ ఉండదు. ఇందాక కీర్తి కూడా అంటుంది, ఎంత బిజీ షెడ్యూల్ ఎందుకండి. ఈరోజు సభవరంలో వాకింగ్ చెప్పొచ్చాను, సాయంత్రం 6 గంటలకి బ్రదరు నేను వెళ్ళాము. బిజీ షెడ్యూల్ వాస్తవానికి. ఉదయకాల ప్రార్థన జరిగింది, వేరే చోట వెళ్ళి వాకింగ్ చెప్పాను, పాఠం చెప్పాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి వాకింగ్ చెప్పాలి. ఎంత బిజీ షెడ్యూల్లో పాపానికి ఎక్కడ అవకాశం ఉందో చెప్పండి? నేను ఎప్పుడు అలా చేసుకుంటున్నామా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అది. మీ ఇష్టాలు వేరుండొచ్చు, కానీ ఎంత ఎక్కువగా బిజీగా ఉంటే పాపం చేయడానికి అంత ఖాళీ ఉండదు నాకు. మరలా ఇంటికి వెళ్ళి రేపు ఉదయకాల ప్రార్థనకు వాక్యం తయారు చేసుకోవాలి, అదే మంచిది. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి సమయమే లేదు అంటే ధన్యకరమా కాదా? మీరు ఆలోచించండి. దేవుల్లో ఎంత బిజీగా ఉంటే పాపానికి అంత దూరంగా ఉంటావు, దేవునికి ఎంత దూరం అయితే పాపానికి అంత దగ్గర అవుతావు. అందుకే షెడ్యూల్ ఎంత టైట్ షెడ్యూల్ అయినా, ఎంత బిజీ అయినా, అలసిపోయినా పర్వాలేదు, పాపం చేయకుండా నా దేహాన్ని కాపాడుకోవాలి. అందుకోసం ఆత్మానుసారంగా ఏమన్నాడు? నడుచుకో. ఎంత ఎక్కువగా ఆత్మానుసారంగా నడుచుకుంటావో శరీర కోరికలు తీర్చుకోవు. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13 వచనం చూడండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత ఏ క్రియలు చంపాలి? శరీర క్రియలు చంపాలి. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంతగా, నేను ఒకటే అమ్మా, మీరు ఎప్పుడు కూడా మీరు చేస్తుంటారు, మీలో చాలామంది ప్రార్థన చేసుకున్న వాళ్ళు, ఎక్కువ సమయం చేసుకున్న వాళ్ళు, వాక్యం చదివి ఉండొచ్చు. అంత ఎక్కువగా మీరుంటే ఖచ్చితంగా శరీర క్రియలు మీరు చంపగలరు, ఖచ్చితంగా చంపుతారు, అందులో సందేహం లేదు. అది నేనైనా మీరైనా ఎవరైనా ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఎప్పుడు ఆత్మానుసారంగా జీవిస్తూ వాక్యం ప్రార్థన సన్నిధి డ్యూటీ వాక్యం ప్రార్థన సన్నిధి డ్యూటీ లేకపోతే ఎలా తింటాను నేను? కష్టపడని సమయంలో కష్టపడాలి. వాక్యం ప్రార్థన సన్నిధి డ్యూటీ అంతే. దేహం ఇచ్చింది దేవుని కోసం కొంచెం పని చేసుకుంటాను, నా కోసం కొంచెం పని చేసుకుంటాను, దేవుని కోసం నా కోసం. ఇలా ఈ దేహంతో చేసుకుంటే నిజంగా దేహంపై దేవుని ప్రణాళిక అదే. ఎందుకు దేహం ఇచ్చాడో ఆ దేహంతో నువ్వేం చేస్తున్నావో ఖచ్చితంగా ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుడైన పౌలు కూడా దేహం విషయంలో ఆయన పాపం చేయకుండా ఉండడానికి అపోస్తలుడైన పౌలుకి వివాహం అయిందా లేదా? అవ్వలేదు. అవ్వకపోయినా అపోస్తలుడైన పౌలు గారి కోరికలు ఉంటాయి ఉండవా? ఉంటాయి. మరి ఆయన కోరికలను ఎలా అణుచుకున్నాడు? పెళ్లి కాలేదు, అయినా కోరికలు ఎలా అణుచుకున్నాడు అంటే 9:27లో చెప్తున్నాడు ఆయన, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి. శరీరాన్ని ఏం చేస్తున్నాడమ్మా? నలగొట్టుకుంటున్నాడు ప్రార్థనలో. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే ప్రార్థన. ఎప్పుడు మీరు ఎక్కువసేపు ప్రార్థనలో గడపండి, ఎక్కువసేపు ప్రార్థనలో ఉంటే శరీరాన్ని నలగొట్టుకుంటావు, పాపపు ఆలోచనలు రావు. ప్రార్థన చేసినప్పుడు ఎవడైనా పాపపు ఆలోచనలు వస్తాయమ్మా? మీరే చెప్పండి. రావు, మీకు రావు. ప్రార్థనలో ఉన్నప్పుడు పాపం ఎలా చేస్తాడు? అందుకే శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటే అర్థం ఏంటంటే నేను ఎక్కువగా ప్రార్థనలో గడుపుతాను. పౌలు గారు ప్రార్థనలో ఎక్కువగా గడపడం శరీరాన్ని నలగొట్టుకోవడం. అందుకోసం వివాహం కాకపోయినా
తన కోరికలు, తన శరీర కోరికలను కంట్రోల్లో ఉంచుకున్నాడు ఆయన. కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఎక్కడ కూడా పాపం చేయలేదు. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి క్రీస్తు ప్రభుతో పోల్చుకున్నాడు. ఆయన ఒక్కడే పోల్చుకున్నాడు. క్రీస్తు ప్రభుతో పోల్చుకునే స్థాయికి పౌలు గారు ఎదిగారు అంటే ఎంతగా ప్రార్థనలో ఉన్నాడు చూడండి, ఎంతగా శరీరాన్ని నలగొట్టుకున్నాడో, ఎంతగా పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాడో పౌలు గారు. క్రీస్తు ప్రభు గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేహము ఎందుకు ఇచ్చాడు అని అడిగితే యేసు ప్రభు ఒక మాట చెప్పారు. రెండు రెఫరెన్సెస్ చూసి ప్రార్థన చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. యేసు ప్రభువుకి శరీరం ఎందుకు ఇచ్చాడు అంటే యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి. హెబ్రీ 10వ అధ్యాయం 5వ వచనం, 10:5 హెబ్రీ. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని, తర్వాత లైన్ చూడండి అందరూ, నాకొక శరీరమును అమర్చితివి. యేసు ప్రభుకి శరీరాన్ని అమర్చింది ఎవరు? దేవుడు. నాకొక శరీరాన్ని అమర్చితివి, నాకొక శరీరాన్ని అమర్చితివి. 7వ వచనం 7 అక్కడే. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అంటే యేసుప్రభుని అడిగితే, అయ్యా ప్రభువా నీకు దేహం ఎందుకు ఇచ్చారు, శరీరం ఎందుకు అమర్చాడు దేవుడు అంటే యేసుప్రభు అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు దేహం ఇచ్చితివి. అంటే యేసుప్రభుకు దేహం ఎందుకు పొందుకున్నాడు? దేవుని చిత్తం నెరవేర్చడానికి. భూమి మీదకి రావాలి, ప్రాణం పెట్టాలి, తిరిగి లేవాలి. అంటే భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆ దేహంతో అంటే రక్తము చిందిస్తే కానీ మానవాళికి పాప క్షమాపణ లేదు. అంటే ఈ దేహము మానవాళి కోసం యేసుప్రభు దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. అయితే యేసుప్రభు ఏమన్నాడంటే, నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరచితిని అని ప్రభు అంటాడు. యోహాను సువార్త చివరిగా యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17:4 చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ప్రభువైన క్రీస్తు తండ్రితో చెప్తున్న మాట ఇది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. అమ్మ, భూమి మీద పని చేయాలంటే ఏముండాలి? దేహం ఉండాలి. భూమి మీద పని చేయాలంటే దేహం లేకుండా ఎవరైనా పని చేయగలరా? ఆత్మతో ఏం చేస్తావు అంటే ఏ పని అయితే దేవుడు అప్పగించాడో యేసు ప్రభుకి, అది ఆయన అంటున్నాడు, ఏ పని అయితే నువ్వు అప్పగించావో ఆ పని భూమి మీద నెరవేర్చి నిన్నేం చేశాను, నేను మహిమపరిచాను. అంటే యేసు ప్రభు తన దేహముతో దేవుణ్ణి మహిమపరిచాడు. మనందరికీ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మరి మీ దేహంతో మీరేం చేస్తున్నారు? నాకు దేవుడు శరీరాన్ని అమర్చాడు. ఈ శరీరాన్ని అమర్చిన దేవుడికి భూమి మీద ఏ పని నిమిత్తం పంపబడ్డాడో ఆ పని చేసి దేవుని మహిమపరిచాడు యేసు ప్రభు. మనందరికీ ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు ఈరోజు, మరి నీ దేహంతో దేవుని మహిమపరుస్తున్నావా? నీ దేహంతో దేవుని మహిమపరుస్తున్నావా? ప్రశ్న. మనస్ఫూర్తిగా ఆలోచించండి. మనస్ఫూర్తిగా మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడినవి. ఇది నమ్ముతాం, వాస్తవం కనుక. నాకు దేహము ఇచ్చింది దేవుడు. ఆ దేహములో అవయవాలన్నీ కూడా ఏ చేతులతో చేశాడు? దేవుడే తన చేతులతో చేశాడు. మరి మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ దేవుడు తన చేతులతో చేస్తే, నువ్వు నీ శరీరంలో అవయవాలతో పాపం చేస్తే ఇంకా అర్థమే ఉంది. మనస్ఫూర్తిగా గుండె లోతుల్లోకి వాక్యం తీసుకోండి. అయ్యా, నీ చేతులతో ఈ అవయవాలు చేసేవే, ఇంకెన్నడూ నేను పాపం చేయను. ఈ కళ్ళుతో కానీ ఈ అవయవాలు దేంతో కూడా పాపం చేయను అని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఒక మంచి తీర్మానం. ఎందుకంటే ఇంతవరకు ఎన్నో మాటలు విన్నారు, ఎన్నో ప్రసంగాలు విన్నాం, కానీ నీ చేతులతో అవయవాలు చేసిన నువ్వు ఆ అవయవాలతో నేను పాపం చేస్తున్నానంటే నీకు అవమానం. అవయవాలు చేసిన నువ్వు ఏడుస్తావు, నన్ను చూసి దుఃఖపడతావు. ఆ పరిస్థితి నా వల్ల నీకు రాకూడదు. ఏ అవయవాలైతే నువ్వు చేస్తావో ఈ అవయవాలతో నిన్ను మహిమపరుస్తాను. నాకిచ్చిన అవయవాలతో నీకు గౌరవం తీసుకొస్తాను. నాకిచ్చిన అవయవాలతో నిన్ను తల ఎత్తుకునేటట్టు చేస్తాను తండ్రి అని మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.